మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. అమెరికాను చావు దెబ్బ కొట్టింది ఇరాన్ గగనతలంలో కూలినై అమెరికాకు సంబంధించినటువంటి F-33 ఫైటర్ జెట్లు ప్రధానంగా 12 గంటల్లో 2 US ఫైటర్లను కూడా కూల్చివేసింది ఇరాన్. అధికారికంగా ప్రకటించింది ఇరాన్ ఆర్మీ ఈ కూల్చివేతలకు సంబంధించి. మరి ముఖ్యంగా విమాన శకలాల ఫోటోలను కూడా విడుదల చేసింది IRGC. ప్రధానంగా ఎల్ఎన్ టెయిల్ కోయిడ్ ఆధారంగా కూడా విమానాన్ని గుర్తించారు. ఫైటర్ జెట్ కూల్చివేతతో అమెరికాకు దాదాపు $10 కోట్ల వరకు నష్టం వాటిల్లినటువంటి పరిస్థితి కనబడుతుంది. సో ఇజ్రాయెల్ అమెరికాతో పాటుగా ఇరాన్ మధ్య సాగుతున్నటువంటి యుద్ధం పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా అమెరికాకు చెందినటువంటి ఫైటర్ జెట్లను కూడా ఇరాన్ కూల్చివేసినటువంటి పరిస్థితి. అమెరికాకు సంబంధించినటువంటి F-33 ఫైటర్ జెట్ అనేది అత్యంత కీలకం, మరి ముఖ్యంగా అత్యంత శక్తివంతమైనటువంటిది. 12 గంటల్లో 2 US ఫైటర్ జెట్లను కూడా కూల్చివేసినట్లుగా ఇరాన్ ఆర్మీ ప్రకటించింది. ఈ అంశాన్ని ప్రధానంగా IRGC కూడా విమానం యొక్క శకలాల ఫోటోలను కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి. సో ఇరాన్ చేసినటువంటి ఈ ప్రకటన పైన అమెరికా ధృవీకరణ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి ముఖ్యంగా ఎల్ఎన్ టెయిల్ కోడ్ ఆధారంగా కూడా విమానాన్ని గుర్తించారు. ఫైటర్ జెట్ కూల్చివేతతో మాత్రం అమెరికాకు ఆర్థికంగా $10 కోట్ల వరకు నష్టం వాటిల్లినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య చెప్పండి, ఓవరాల్గా తాజాగా ఆర్థిక పరిస్థితులు, ఆర్థిక మూలాలను దెబ్బకొట్టే విధంగా కూడా అడుగులు వేస్తున్నాయి. అమెరికాకు సంబంధించినటువంటి 2 ఫైటర్ జెట్లను కూడా కూల్చివేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అది కూల్చివేతకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సిరాజ్, అమెరికాకు చెందినటువంటి 2 అత్యంత ప్రమాదకరమైనటువంటి ఫైటర్ జెట్లను ఏదైతే F-35, ఇది ప్రపంచంలోనే అమెరికాకు సంబంధించినటువంటి ముఖ్య ఫ్లైట్లుగా ఉంటాయి. ఈ ఫైటర్ జెట్లు 2 అంటే 12 గంటల వ్యవధిల లోపే ఈ 2 F-35లను కూడా మేము నాశనం చేశామంటూ కూడా మరి ఇరాన్ రిలీజ్ చేసిన పరిస్థితి కనబడతా ఉంది. దానికి సంబంధించినటువంటి విజువల్స్ ను కూడా మరి వాళ్ళు విడుదల చేశారు. మేము అమెరికాకు పెద్ద ఎత్తున నష్టం కలిగించే ఏవైతే ఈ ఉన్నాయో అంటే ఈ మొత్తం F-35 ఫైటర్ జెట్లను విధ్వంసకరంగా చేశాము. మా ఏదైతే డ్రోన్లు ఉన్నాయో డ్రోన్లు ఖచ్చితంగా వీటిపైన దాడులు చేశాయి. దాదాపు ఈ మొత్తం కూడా వ్యవహారం అంతా కొలిక్కొచ్చే అవకాశం కనబడతా ఉంది. మొత్తం F-35 జెట్ ధర అంటే ఇంచుమించు దాదాపు $10 కోట్ల ఉంటుంది అన్నది. ఇటు ఇండియా కరెన్సీకి వస్తే దాదాపు 830 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. అంటే ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైనటువంటి అంటే దూర లక్ష్యాలను ఛేదించేటువంటి ఫైటర్ జెట్లు. అమెరికాలో అత్యంత అంటే ఎక్కువగా యూజ్ చేసేటువంటి ఈ ఫైటర్ జెట్లను ఇప్పుడు ఇరాన్ మరి ధ్వంసం చేయడం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారిన పరిస్థితి ఉంది. ఇప్పటికే మరి ఇరాన్ కు చెందినటువంటి ఏదైతే IRGC ఉందో వాళ్ళు అధికారికంగా ప్రకటన చేశారు. సో ఏదైతే ఎల్ఎన్ టెయిల్ కోడ్ ఉందో ఆ టెయిల్ కోడ్ ఆధారంగా కూడా దానికి సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ కూడా తీసుకుని దాని ఫోటోలు కూడా పెట్టిన పరిస్థితి ఉంది. అయితే ఈ టెయిల్ కోడ్ ఆధారంగా ఇది బ్రిటన్ లోని RAF లాకెన్ హిత్ కు చెందినటువంటి ఫైటర్ జెట్. ఇది ఏదైతే 48వ ఫైటర్ వింగ్ విమానంగా మరి వాళ్ళు గుర్తించారు. అంటే అమెరికాకు సంబంధించినటువంటి 48వ ఫైటర్ వింగ్ విమానంగా మరి గుర్తించిన పరిస్థితి ఉంది. అయితే ఏదైతే ఈ దాడి చేశారో ఆ దాడిలో కూడా ఈ 2 విమానాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఫైటర్స్ ఏదైతే పైలట్లు కో పైలట్ ఉంటారో వాళ్ళు కూడా దాదాపు మరి మరణించే అవకాశం ఉందంటూ కూడా మరి వాళ్ళు చెప్తా ఉన్నారు. దీనిపైన ఇప్పుడు అమెరికా కూడా స్పందించింది. అమెరికా అసలు వాళ్ళు చెప్పేటివి అంత అవాస్తవము, మాకు సంబంధించినటువంటి అన్ని ఫైటర్ జెట్లు కూడా ప్రస్తుతం క్షేమంగా ఉన్నాయి అని మరి వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఎక్కడ కూడా మా ఫ్లైట్లు దెబ్బతినలేదు, మా F-35లు మా దగ్గరనే ఉన్నాయంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే ఇరాన్ విడుదల చేసినటువంటి ఫోటోలు ఒకసారిగా మరి సోషల్ మీడియా వ్యాప్తంగా ఇటు కానీ సత్య కొంతవరకు F-35 అనేది మనం సాధారణంగా రక్షణ రంగంలోనే చెప్పుకున్నాం అత్యంత కీలకంగా. కానీ అమెరికాకు సంబంధించినటువంటి అత్యంత కీలకమైన F-35లను కూల్చే అంత టెక్నాలజీ ఇరాన్ దగ్గర ఉందా? సో అలాంటి సిచ్యువేషన్ ఇరాన్ బేర్ చేయగలుగుతుందా? సో ప్రెజెంట్ ఇదే చర్చనీయాంశంగా మారింది. నిజంగా వాస్తవంగా వాటన్నిటిని కూడా రెండింటిని ధ్వంసం చేసింది ఇరానే అయితే సో విడుదల చేసినటువంటి ఫోటోలు వాస్తవమా కాదా అనేది ఇక్కడ కీలకంగా మారిపోతుంది. దాన్ని ఎలా చూడాలంటారు? డెఫినెట్ గా సిరాజ్, మీరు అన్నట్లు ఇరాన్ దగ్గర అసలు ఎంత సామర్థ్యం ఉంది, ఎంత వాటికి అంటే ఒకవేళ ఫైటర్ జెట్లు దాడి చేస్తే గనక ఆ దాడిని ఎలా ఎదుర్కొంటుంది ఇరాన్ అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇరాన్ కూడా ఎక్కడా తగ్గకుండా ఇక్కడ ఖచ్చితంగా ఒక విషయాన్ని మనం అయితే చెప్పొచ్చు, 100% గా రష్యా సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఉంది. రష్యా మొత్తం కూడా వెనకాలండి నడిపిస్తుంది. ఎందుకంటే నేరుగా అమెరికా ఇప్పుడు యుద్ధంలోకి దిగింది కాబట్టి నేరుగా రష్యా కూడా
వాళ్ళకు సంబంధించినటువంటి ఏదైతే ఈ విమానాలను కూల్చేటువంటి అత్యాధునికమైనటువంటి అన్నిటిని కూడా ఫైటర్ జెట్స్ కావచ్చు, అలాగే డ్రోన్లు కావచ్చు, వీటన్నిటిని కూడా రష్యా అందిస్తున్నది అనేది ఇక్కడ ఖచ్చితంగా కనబడుతోంది. రష్యా దీనికి సపోర్ట్ ఉంది, చైనా ఇరాన్ కు సపోర్ట్ ఉంది. వీళ్ళిద్దరు రష్యా అలాగే చైనా వీరిద్దరూ సంయుక్తంగా మరి ఇక్కడ రష్యాకు సంబంధించినటువంటి చైనాకు సంబంధించినటువంటి రెండు అంశాలు కూడా ఇక్కడ ఇరాన్ కు సపోర్ట్ చేస్తున్నాయి. కాబట్టి ఈ రెండు దేశాలు పెద్ద ఎత్తున ఇరాన్ కు సపోర్ట్ చేయడం వల్లే అంటే ప్రపంచంలోనే అతి భీకరమైనటువంటి అతి శక్తివంతమైనటువంటి F-35 ని కూలగొట్టడంలో కీలక పాత్ర మరి ఈ దేశాలది కూడా అని చెప్పుకోవచ్చు. చూడాలి, అంటే అఫీషియల్ గా మాత్రం ఇక్కడ ఎక్కడా కూడా మరి రష్యా గానీ ఇటు చైనా గానీ మరి మేము మాకు సంబంధించినటువంటి ఇవి పనిచేస్తున్నాయి అవి పనిచేస్తున్నాయి అని చెప్పరు. కాబట్టి ఎందుకంటే వాళ్ళు ఆర్థిక పరంగా వాళ్ళకు కొంత 20 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళకి కొంత ఈ సంప్రదింపులు ఉన్నాయి, అవన్నీ కూడా వాళ్ళకు సంతకాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఆర్థికంలోను అలాగే వాణిజ్యంలోను రక్షణలోను అన్నిట్లోనూ వాళ్ళకు 25 సంవత్సరాలుగా మరి ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి సో వాళ్ళు అంటే దేశ సాన్నిహిత్యం అలాగే ఫ్రెండ్షిప్ కోసం ఇది అంతా చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా మీరు అన్నట్లు ఇరాన్ దగ్గర ఇంత సామర్థ్యం ఎక్కడిది అంటే ఖచ్చితంగా ఈ ఒక్క మాట అయితే చెప్పొచ్చు, రష్యా కావచ్చు చైనా కావచ్చు ఖచ్చితంగా వెనకాల నుంచి సపోర్ట్ చేస్తా ఉన్నారు. ఈ మొత్తం కూడా అమెరికాకు సంబంధించినటువంటి F-35 ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా రష్యాను చైనాను ఎదుర్కోవాల్సిన అవసరం అయితే ఉంటది. సో అదే జరిగింది ఇక్కడ. సో వెనకాల ఉండి మొత్తం కూడా నడిపిస్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ఇరాన్ ఇది ఖాతాలోకి వస్తుంది కాబట్టి ఇరాన్ మొత్తం కూడా దాన్ని మేము 2 జట్లను కూల్చేసాము, అమెరికాకు పెద్ద ఎత్తున నష్టం కలిగించే ప్రయత్నం కూడా మేము చేస్తా ఉన్నాము. ట్రంప్ అంటే చాలా కీలక విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవైపు యుద్ధంలో ఆయన చేస్తున్నటువంటి పనితీరు ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఒకదానికి ఒకటి పొంతన లేకుండా పోతుంది అనేది ఇప్పటికే IRGC కూడా ధృవీకరించింది. ఎందుకంటే యుద్ధం ఆపేస్తానంటాడు, ఇరాన్ పైన యుద్ధం చేస్తానంటాడు, ఇవన్నీ కూడా మాట్లాడుతున్నాడు. కాబట్టి చర్చనీయాంశంగా మారిన పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ఇరాన్ ఇక్కడ మరి అమెరికానైతే ఢీకొట్టిందనే చెప్పుకోవచ్చు. రైట్ సత్య, థ్యాంక్ యూ. తాజాగా మాత్రం అమెరికాకు సంబంధించినటువంటి ఒక చావు దెబ్బ కొట్టింది అనేటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా ఇరాన్ గగనతలంలో అమెరికాకు సంబంధించినటువంటి F-35 ఫైటర్ జెట్లు. సో 12 గంటల్లో 2 అమెరికాకు సంబంధించినటువంటి F-35 ఫైటర్ జెట్లను మేము కూల్చివేశామంటూ కూడా ఇరాన్ ఆర్మీ అధికారికంగా ప్రకటించిన పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించిన విమాన శకలాల ఫోటోలను కూడా IRGC అధికారికంగా విడుదల చేసింది. LN టెయిల్ కోడ్ ఆధారంగా కూడా విమానాన్ని గుర్తించాం. మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఫైటర్ జెట్ కూల్చివేతతో అమెరికాకు $10 కోట్ల వరకు కూడా నష్టం వాటిల్లింది. అంటే ఒక్కొక్క ఫైటర్ జెట్ల పైన సో భారత కరెన్సీ ప్రకారం 830 నుంచి 850 కోట్ల వరకు నష్టం వాటిల్లేటువంటి పరిస్థితి. కాబట్టి ఓవరాల్ గా అమెరికా దీనికి సంబంధించి కొట్టిపడేస్తున్న ఇరాన్ మాత్రం అధికారికంగా ప్రకటించినటువంటి పరిస్థితి. ఒకవేళ ఇరాన్ ప్రకటన వాస్తవమే అయితే మాత్రం అమెరికాకు ఒక భారీ ఎదురుదెబ్బగానే చెప్పుకోవాలి.